స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినైయుందును. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినైయుందును. స్తుతిగానమే పాడనా. నా దేవుని పేరట ఈ వాక్యాన్ని వింటూ చూస్తూ ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నటువంటి నా దేవుని ప్రియులారా, మీకు అందరికీ కూడా క్రీస్తు యేసు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 2వ వాక్యంలో దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల ఏమై ఉన్నది అంటే, ఆయన తన సింహాసనం, తన మహిమ, తన కృప ఎక్కడి నుంచి తన ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నాడు అంటే, ఆయన సింహాసనాసీనుడై ఉన్నటువంటి సియోనులో నుండి వారిని ఆశీర్వదించాలని ప్రభు తలంచారు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? దావీదు గారు. ఇంకెవరు చెప్తారు ఇలాంటి బలమైన మాటలు? దావీదు గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, సొమ్మసిల్లినటువంటి ప్రజలారా, బలహీనులైనటువంటి జనములారా, ప్రభువుని నమ్ముకున్నటువంటి మన జీవితాలలో ఇక ఇంతేనా? ఒక విలువైనటువంటి, ఒక బలమైనటువంటి ఆశీర్వాదం మన జీవితాల్లో రాదా అని ఎవరైతే నిస్సహాయ పరిస్థితుల్లో, నిస్పృహల్లో ఉన్నారో వారందరితో దేవుని వాక్యం ప్రకటిస్తున్నటువంటి మాట ఏంటంటే, నా దేవుడు చూస్తూ ఊరుకునేటువంటి వాడు కాదు, నా దేవుడు మౌనంగా ఉండేటువంటి వాడు కాదు. నా దేవుడు ఎలాంటి వాడయ్యానంటే, సియోనులో నుండి తనను నమ్మి తన యందు విశ్వాసం కలిగినటువంటి ప్రజలందరి ఎడల కృప చూపుటకై ఆశీర్వాదమును అనుగ్రహించువాడు అని. ఆమేన్. నిజమే, దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ఉద్దేశం చాలా ఉన్నతంగా ఉంటుంది మన జీవితాల్లో. దేవుడు ఎప్పటికీ కూడా మనల్ని దరిద్రులుగా ఉంచడానికి కాదండి పిలిచింది. దరిద్రులుగా ఉండడానికి తన రక్తం కార్చలేదు ఆయన. మనల్ని సంపన్నులుగా మార్చాలని, దీవెనకరంగా మార్చాలని. నిజంగా చెప్తున్నాను, అనేక విషయాలలో మనం దేవునికి దూరస్తులుగా, దేవునికి అవిధేయత కలిగించేటువంటి పనులు ఎన్ని చేసినా ఆయన మాత్రం తన ప్రేమలో ఎలాంటి మార్పు రానివ్వక నిత్యం ఆయన మనల్ని దీవిస్తూనే ఉన్నారు. ఆ విషయం మనం ఎరగలేకపోతున్నాం, అంతే కారణం. నిజంగా అనేకులు దీవించబడడానికి, అనేకులు ఆశీర్వదించబడడానికి మనం మాత్రమే ఇలా ఉండడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? ఆయన కోరుకున్నంత ప్రార్థన, ఆయన ఆశించినంత విధేయత మనం చూపకపోవడమే. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రభుని ఆరాధిస్తూ, మీకు చిన్న విషయం చెప్పమంటారా? దేవుని యొక్క ముఖదర్శనం చేయగలగాలి మనం ప్రతిరోజు. అప్పుడే సరైనటువంటి దీవెనలు మనం పొందగలుగుతాం అనేది నిస్పష్టంగా వాక్యం చెబుతున్నటువంటి మాట. యేసు ప్రభులు వారిని సిలువేసిన తర్వాత ఇక పని అయిపోయిందిలే అనుకొని రోమా ప్రభుత్వం అలాగే ఉంది, ఇక యేసు ప్రభువుని లేకుండా చేసామని వాళ్ళు అనుకుంటున్నారు. యేసు ప్రభులు వారు చనిపోయారు, ఇక ఆయన సమాధి చేయబడ్డారు అని శిష్యులందరూ కూడా వెళ్ళిపోయి రోధిస్తూ, బాధపడుతూ, అంగలారుస్తున్నారు. కానీ 3వ దినాన 3 స్త్రీలు, 3 మరియాలు సమాధి దగ్గరికి వెళ్ళి సమాధి తెరిచి ఉండడం చూసి 2 వెనక్కి వచ్చేసారు. కానీ దేవదూత మాటలు విని, దేవదూతను చూసి ఒక 2 మాత్రం వెనక్కి వచ్చేసారు. కానీ ఒక ఆవిడ మాత్రం దేవుని ముఖదర్శనం చూడాలని పరిగెత్తిందండి. ఆవిడ పేరు మగ్దలేనే మరియా. ఈ మగ్దలేనే మరియా అనేటువంటి ఈవిడ ఆ ఒలివల కొండ మీద గెత్సాం అనేటువంటి తోటలో పరిగెడుతూ నా ప్రియుడు ఎటు వెళ్ళాడు, నా ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడు, నా యేసయ్య ఏమైపోయారు, ఆయన సమాధి గెలుస్తానని చెప్పారు, సమాధి గెలిచి 3వ దినాన్ని తిరుగు లేస్తానని చెప్పాడు, మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యమని ప్రభు తెలియపరిచారు, నేను లోకులందరూ వెళుతున్నటువంటి మార్గంలోనే వెళుతున్నాను, అందరిలాగే నేను
మరణించాలి, నా రక్తము చిందించాలి, నా రక్తము సమస్త మానవాళి కొరకై పాపము నిమిత్తమై, శాపము నిమిత్తమై అది ఆశీర్వాదకరంగా మార్చబడాలి, నా రక్తం సమస్త మానవాళికి అవసరం అని చెప్పి ఆయన తన రక్తాన్ని గార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి 3వ దినాన తిరిగి లేస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు నన్ను విడిచిపోడు, తన ముఖదర్శనం నాకు ఇస్తారు, ఆయన నేను చూడాలి, ఆయన నేను ఎదుర్కోవాలి అన్న కసితోటి, అన్న ఆశతోటి, ఆలోచనతోటి మగ్దలేనే అనబడినటువంటి ఒక స్త్రీ మరియా, ఈ మరియా గారు పరిగెత్తి ఆ ఒలీవల కొండ మీద గెత్సామనే తోటలో అటు ఇటు తిరుగుతుంటే తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎవరికి? ఒక స్త్రీకి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. కాబట్టి ఆయనను వెదకాలి, ఆయనను దర్శించాలి, ఆయన కృప నా మీదకి రావాలి అనే ఆశ, ఆలోచన, ఆకాంక్ష ఎవరికైతే ఉంటుందో ఖచ్చితంగా తన కృపనిస్తాడు ఆయన. ఆమేన్, ప్రైజ్ లార్డ్. తన కృపను ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఎవరైతే ఆశగల ప్రాణంను తృప్తిపరచువాడు ఆయనే. సియోనులో నుండి మన దేవుడైనటువంటి యేసయ్య, సియోనులో నుండి మన ప్రభు అయినటువంటి యేసయ్య, సియోనులో నుండి మృత్యుంజయుడైనటువంటి నిజ క్రీస్తు, నిజ లోకరక్షకుడైనటువంటి మన యేసయ్య తనను నమ్మినటువంటి వారిని, ఆయన యందు విశ్వాసం కలిగినటువంటి వారిని, ఆయన్ని విడువక హత్తుకున్నటువంటి వారిని, ఆయన ముఖదర్శనం చేయాలన్నటువంటి ఆలోచన కలిగిన వారిని ఖచ్చితంగా దీవించువాడై ఉన్నాడు ఆయన. ఆమేన్. కాబట్టి ఆశ, ఆలోచన ఎలాగైనా సరే దేవుని నేను ఎదుర్కోవాలి, దేవుని ముఖదర్శనం చూడాలన్న ఆశ నీలో ఉంటే ఖచ్చితంగా తను తాను ప్రత్యక్షపరుచుకొని దీవిస్తారు ఆయన. పాపాలు ఒప్పుకొని, పొరపాట్లు ఒప్పుకొని, తప్పిదములు ఒప్పుకొని, ప్రభువా నీవు నన్ను కృప చూపించు, నీ ఆశీర్వాదం నా మీదకి రానిమ్ము అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన ఖచ్చితంగా పక్షపాతం కాదు. ఒకరిని దీవించి ఒకరిని శపించడానికి ఆయన పక్షపాతం చూపేటువంటి దేవుడు కాదు, మనుషుడు కాదు ఆయన, దేవుడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు విశ్వసించినా విశ్వసించకపోయినా యేసయ్య అనేటువంటి వ్యక్తి రక్షకుడు ఆయన, విమోచకుడు ఆయన, సజీవుడు ఆయన. పరలోకానికి అనగా స్వర్గానికి అనగా మోక్షానికి మార్గం, సత్యం, జీవం ఆయనే. ఆయన యందు తప్ప ఎవరికి విడుదల లేదు. ఆయన నామములోనే సమస్త మానవాళికి విడుదల. కాబట్టి ఒక క్రైస్తవుడిగా నీకు నేను చెప్తున్నాను, ప్రభుని ఎదుర్కో, ప్రార్థన చెయ్యి, ఆయన పాదాలు పట్టుకో. ప్రభువా నీ కృప నా మీదకి రానివ్వు, నీ కృప నా మీద రానివ్వు అని నువ్వు ప్రార్థన చెయ్యి. కృప చూపించమని అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే రెట్టింపైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. దేనికి తక్కువ కాదు. ఆయన అంటాడు, నన్ను నమ్మినటువంటి నా ప్రజలను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచును అని. కాబట్టి ఆయన తన బిడలైనటువంటి మన జీవితాల్లో ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. దేవుని ప్రియులారా, మనం మాత్రం ఉన్నటువంటి సౌకర్యాలని ప్రేమిస్తూ దేవునిని ఆరాధించలేక, దేవుని గొప్ప చేయలేక, ఆయన మహింపరచలేక సతికిలబడినటువంటి పరిస్థితిలో ఉండిపోయాం. చిన్నపాటి సౌకర్యాలకే మనం దేవుని మరచి, ప్రార్థనను విడచి, మందిరానికి వెళ్ళక అవిధేయులుగా మార్చబడితే గొప్ప గొప్ప ఆశీర్వాదాలు అనుభవించేది ఎవరు? ప్రభుని గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటున్నాడు, గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఆయన. కాబట్టి నువ్వేం చేస్తావంటే ప్రార్థన చేయి, విధేయత చూపు, విధేయత కలిగి ప్రభు పాదాలు పట్టుకొని ప్రభుని ఆరాధించు. సియోనులో నుండి నా దేవుడిని నేను ఆశీర్వదించునుగాక. ఆయన పరిశుద్ధ స్థలమైన సియోనులో నుండి, సింహాసనాసీనుడైన సియోనులో నుండి నా ప్రభుని అవసరతలన్నీ తీర్చునుగాక. ఒక సేవకుడిగా నేను దీవిస్తున్నాను, ఒక సేవకుడిగా నీకు నేను శుభాలు పలుకుతున్నాను. నా దేవుని పేరట సమస్త ఆశీర్వాదాలను అనుభవించుదువుగాక. నీకు ఎదురుగా ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆటంకాలన్నీ కొట్టివేయబడునగాక యేసు నామములో. నా దేవుని యొక్క దీవెన, నా దేవుని యొక్క ఆశీర్వాదం నిండుగా మెండుగా నీవు అనుభవించుదువుగాక. ఆమేన్. నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడగు ప్రభువా, ఈ వాక్యాన్ని విన్నటువంటి వారందరి జీవితాల్లో మీరు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి నాయన. మేళ్లు చేత నింపి అలంకరించండి ప్రభువా. నిత్యమైనటువంటి ఆశీర్వాదాల చేత బిడలు మీరు నింపండి ప్రభువా. నీకు వందనాలు. నీ కృప ఆశీర్వాదం నిండుగా మెండుగా బిడల జీవితాలకు రానివ్వండి. విధేయత కలిగి అయా నిన్ను స్తుతించేటువంటి భాగ్యం బిడలకి మీరు అప్పగించమని ఘనతా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, సియోనులో నుండి నా దేవా నీ బిడల్ని, నీ ప్రజలు మీరు ఆశీర్వదించి, నీ పరిశుద్ధ స్థలమైన సియోనులో నుండి వారికి గొప్ప దీవెన ఆశీర్వాదాలు మీరే ప్రకటించి నీ నామానికి మహిమ తెచ్చుకోనమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి అడిగి పొంది నా మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.
నా దేవుని పేరట మీరు దీవించబడుదురుగాక. సమాధానం చేత మీ సరిహద్దులు నింపబడునుగాక. సత్యవంతుడు మినిస్ట్రీస్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైనటువంటి సమాచారాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. నా దేవుని ద్వారా నీవు దీవించబడుదుగాక, ఆశీర్వాదం చేత నింపబడుదుగాక. ఆమేన్.